రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం మరుగుల గుర్తింపు సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ అంశాలపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయం సముదాయం నుంచి ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కేఎం నాయక్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఉంటే అర్జీలు ఇవ్వాలని, అధికారులు సర్వే చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని వివరించారు. జిల్లాలో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, సిపిఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎస్డిసి రాధాబాయ్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, ఏడీ మైన్స్ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.